మీనరాశి వారికి 4వ తారీఖు మే నెల 2025 నుండి 10వ తారీఖు మే నెల 2025 వరకు ఈ వారం రోజులు మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీనరాశికి అంటే జన్మంలోనే బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ బుధుని యొక్క సంచారం 3 రోజులు మాత్రమే జన్మంలో జరుగుతున్నది. అంటే 4, 5, 6 తారీఖులు. తదుపరి ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతున్నది. ఇక్కడ జన్మంలో సంచారం చేసేటటువంటి 4, 5, 6 తారీఖులు మీకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెం అనారోగ్య పరిస్థితులు చూపించటము, ఆదాయం తగ్గటము, మన ఆలోచన వేరే విధాలుగా పరిపరి విధాలుగా వెళ్ళటము, కొంచెం వాటిలో చెడు ఆలోచనలు ఎక్కువ ఉండటం లాంటివి జరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది 3 రోజుల పాటు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి మేషంలో సంచారం జరుగుతున్నది. ఈ ద్వితీయ స్థానంలో సంచారం వలన మనకి బుధుని యొక్క సంచారం వల్ల చక్కటి ఫలితాలని కుటుంబం మీద, ధనం మీద, వాక్కు మీద మనకి మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు వ్యాపారం, సొంత వ్యాపారం అక్కడ కూడా మీకు మంచి షైనింగ్ ఉంటుంది, ఆదాయం లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడిస్తుంటే శుక్రుడు కూడా జన్మంలో ఈ వారం రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఈ వారం రోజులు కూడా శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది, లలిత కళల్లో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే టీవీలోను, సినిమాలను, సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ శని భగవానుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మరీ ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు ఈ మీనరాశి వారు కూడా. అది కూడా జన్మంలోనే కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా పొడచూపేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా విషయాలన్నీ చాలా విషయాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆరోగ్య విషయం తనుభావం కాబట్టి శరీరానికి సంబంధించి అనారోగ్యాలు ఎక్కువగా పొడచూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన కూడా దుష్ట ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు కూడా జన్మంలోనే ఉన్నారు. రాహు వల్ల కూడా ఇంచుమించుగా ఇవే రకమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. దుష్ట ఆలోచనలు, దుష్ప్రవర్తన. కొంతమంది ఆల్రెడీ కొన్ని దురలవాట్లకి బానిసైనటువంటి వారు మరింత ఓవర్గా, మరింత ఎక్కువగా ప్రవర్తించేటటువంటి ఆ చెడు విషయాల్లో మరింత డీప్గా, లోతుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. జన్మంలో రాహు మాత్రం మంచిది కాదు. తద్వారా కొన్ని అనర్థాలు కూడా జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నదండి. ఇకపోతే ఈ రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో, ఇది కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కానీ పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావాలు చూపిస్తుంది, ధనం ఆదాయం తగ్గుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది పిల్లలది ముఖ్యంగా. అలాగే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కానరాకుండా చేస్తాడు రవి. ఇక బుధుడి గురించి మనం చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి చెప్పుకున్న బుధుడే కదండి. 3 రోజులు అక్కడ, 4 రోజులు ఇక్కడ. ఈ ద్వితీయ స్థానంలో బుధుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఇక తృతీయంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకు అందవు. మనం ఆశించినప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు కానీ ఇంటి దగ్గర కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా వారి యొక్క సహాయ సహకారాలు మనకి అందవు. తద్వారా కొంచెం మనం అడిగి, అంటే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కొంచెం అడిగి ఉండవలసినటువంటి కాలం. ఇకపోతే 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఇది కూడా మంచి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, మంచి ప్రభావం ఇవ్వజాలదు. ఇక్కడ మీకు ముఖ్యంగా సంతానం మీద, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటం, గాయాలు అవటము, లేదా ఒక వయసు వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చెడు స్నేహాలు చేయటము, కొన్ని ఒక కన్ను వేసి ఉంచకపోతే దురలవాట్లు నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంచేత కుజుడు ఇక్కడ పిల్లల మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించవలసినటువంటి సమయం. ఇకపోతే 7వ స్థానంలో కేతు సంచారం. ఇది భార్యాభర్తల మధ్యన కొంచెం వివాదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కూడా కొంత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి ముందుగా తెలుసుకోవడం ద్వారా. అలాగే
ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ ఏ శ్లోకం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, లేదా నవగ్రహాలకు సంబంధించి చాలామంది పెద్దలు చాలా చాలా చెప్పారు. అట్లాగా ఈశ్వరాభిషేకం కావచ్చు, సుందరకాండ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, ఇలా ఎవరెవరు ఏమి చెప్పారో మీకు ఇందులో ఏది వస్తే అది చేసుకోండి. ఏది రాదు ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. అది రాదు వారాల పేర్లు వచ్చు కదండి మీకు. ఆదిత్యాయ నమః, సోమాయ చంద్రాయ నమః, కుజాయ నమః, బుధాయ నమః, గురవే నమః, శుక్రాయ నమః, శనయే నమః. రాహు కేతు అవి ఛాయాగ్రహాలు కాబట్టి వారాల్లో ఉండవు. అది అడిషనల్గా మీరు కలుపుకోండి. ఈ వారాలకు బదులుగా రాహవే నమః, కేతవే నమః అనుకోండి, సరిపోతుంది. చక్కగా వీటి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. రోజు చదవండి. ఏదో అవసరం వచ్చినప్పుడు, ఏదో మనకి బాగా అపకారాలు జరిగేటప్పుడు, కీడు జరిగేటప్పుడు మాత్రమే కాదండి. మంచి జరిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి. చెడు జరిగినప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్టయితేనే అదే సరి అయిన పూజ. నాకేదో వచ్చినప్పుడు 15,000 20,000 ఖర్చు పెట్టేసానని చేశాను. దానివల్ల మీరు అనుకున్నటువంటిది సాధ్యపడదు. కొంతవరకు పడచ్చు, కానీ తర్వాత మాత్రం మళ్ళీ విజృంభించావు. రోజు మీరు చదువుకోవడం ద్వారా వాళ్ళు సంతృప్తులు అవుతారు కదండి. మీకు అన్ని సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయా.